హలో. ఎస్. హలో హాయ్. హలో హాయ్ మ్యామ్. మ్యామా ఎవరు? యాక్చువల్లీ నా పేరు నాగరాజు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాగరాజు గారు? కడప నుంచి. కడప. ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఎస్, మీరు నాకు బాగా రిలేట్ అవుతారు. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే యాక్చువల్గా నాకు ఇండస్ట్రీలో వర్క్ చేయడం చాలా ఇష్టం. డైలాగ్స్ రాయడం కానీ, ఇండస్ట్రీలోనా కొత్త స్టోరీస్ రాయడం కానీ. ఓ సూపర్. ఏదైనా ఒక క్యాచీ స్టోరీ లైన్ చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మా మౌనికకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా ఒక క్యాచీ స్టోరీ లైన్ చెప్తే మేము ఆలోచిస్తాం. ఓకే, ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఒక ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. ఒక అమ్మాయి ఏమైనా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సలహా ఇస్తాడు వానికి. ఏమని? వదిలేమని. అరే గణేష్, నేను చెప్తున్నా కదా, అరే గణేష్ ఎందుకురా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది నేను, అయినా అమ్మాయి కోసం నువ్వు ఎందుకురా ఏడుస్తున్నావు, నీకోసం నీ ఫ్యామిలీ ఉందిరా, పెళ్లి కావాల్సిన సిస్టర్ ఉంది, కానీ తనొక్కతే నీ జీవితం కాదురా, మర్చిపోతాన్ని అంటే అప్పుడు మన హీరో చెప్తాడు డైలాగు. ఎలా మర్చిపోతావురా, పడుకుంటే నిద్ర వచ్చిన కళ కాదు పొద్దున్న మర్చిపోవడానికి. తనని 4 సంవత్సరాలు లవ్ చేస్తారా, అయినా నేను ఈరోజు టైం పాస్ లవ్ చేశాను తనని. కానీ నాగరాజు చాలా వండర్ఫుల్ గా చెప్పారు డైలాగ్. నాకు ఒకటి నచ్చింది అందులో. అది రాత్రి వచ్చిన కళ కాదు కదరా పొద్దున్నే మర్చిపోవడానికి. లేదు, మన కాలర్స్ ఇంకా క్యూ లో ఉంటారు కదా. లేదు లేదు చెప్పని, ఎక్కువ మాట్లాడితే పాపం, ఎందుకంటే మన ఫీల్డే కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది, చాలా ఫీల్ అవుతూ చెప్పారు. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి రాసారా ఏంటి కొంపతీసి? యాక్చువల్గా నేను చాలా డైలాగ్స్ రాస్తుంటానండి. నాకు ఈ విలన్స్ డైలాగ్స్ నాకు డబ్బింగ్ చెప్పడం చాలా కోరిక అన్నమాట. ఓ అయితే కోరిక ఉంది అంటే టాలెంట్ కూడా ఉంటుంది. ఏదైనా విలన్ యాక్చువల్గా నేను మిమిక్రీ కూడా చేస్తానండి. ఓ ప్లీజ్ చేయండి. నిజంగా నన్ను ఇమిటేట్ చేయండి చూద్దాం. సరే, బాలకృష్ణ గారు మీతో మాట్లాడే ఎలా ఉంటుంది చెప్పండి. రెడీ? మీ షోకి వచ్చాడు. This call is now being recorded. ఓకే యా డన్. మీ పేరేంటి మేడం? నా పేరు మౌనిక. మౌనిక. మౌనిక నమస్తే. నమస్తే. నమస్తే బాలయ్య బాబు గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను బాలయ్య బాబు గారు. జై బాలయ్య. జై బాలయ్య. ఇంకా మరి నేను చూస్తున్నాను ప్రతిరోజు, మాట్లాడాలని చాలా కోరిక. సినిమా చూస్తుంటారు కదా మీరు? చూస్తుంటామండి, ఫస్ట్ డే ఫస్ట్ షో. అట్లుంటుంది మనతోని. అవునా? మరి మౌనిక మౌనిక నేను ఆగలేను ఇక, నీకు ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలి ఇక. చేయండి. ఓ మై గాడ్. మరి చలనచిత్రాలు చాలా వస్తున్నాయి. యానిమల్ 2 లో ఖచ్చితంగా ఈ రష్మిక మందన పక్కన ఈ బాలకృష్ణ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందరూ ఈసారి ఖచ్చితంగా సినిమా చూడండి. యానిమల్ 2 లో ఈ నటుడు బాలకృష్ణ ఉంటాడు. యాక్ట్ చేస్తున్నారా మీరు? లేదు, ఊరికే చెప్పాను. ఓకే, నాగరాజు చాలా చక్కగా చేశారు. బాలయ్య బాబు గారిని ఇమిటేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఆర్టిస్ట్ నేమ్ చెప్పకండి, మేమే గెస్ట్ చేస్తాం. ఇంకొక వాయిస్ చేయండి. ఖచ్చితంగా. ఓకే. సిద్ధు ఏంటది? ప్రకాష్ రాజ్ గారు. ఊర్లో ఉన్నాం మనము, 40 వ్యాపారం చేస్తున్నాం. 6 కోట్ల రూపాయలు ఇచ్చేయండి, కావాలంటే మనం సంపాదించుకుంటాం. మనం మన ఊరు పెద్ద మనిషి విషయం రా. మగ తెలిసి ఉంటుంది మీకు. మోజు పడితే బిడ్డ తల్లిన మగుడికి నాడతాను వదలలేదు. అది మన రేంజు. ప్రకాష్ రాజ్. సూపర్. ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేయడం చాలా కష్టం. ఆల్మోస్ట్ క్లోజ్ ఇనఫ్ చేశారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నాగరాజ్ గారు, ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు స్టూడియో యువా గానీ స్టూడియో 1 లో కూడా టాలెంట్ హంట్స్ అనే ప్రోగ్రామ్స్ అవుతా ఉంటాయి. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? హలో. హాయ్, నమస్తే. వెల్కమ్ టు లేడీస్ జోడీ. మీ పేరు?
భువనేష్ తెలుసు భువనేష్ తెలుసు తెలుసు గుర్తుపట్టా. ఎక్కడి నుంచి? భువనేష్ ఏం చేస్తూ ఉంటావు? కాపులు. ఏం చేస్తుంటావు? గుర్తొచ్చింది. నీ పక్కన అమ్మాయిలు కూర్చుంటారా అబ్బాయిలు కూర్చుంటారా అంటే కూర్చోవచ్చు ఎవరన్నా అని అన్నావు, గుర్తుంది. ఓ భువనేష్, భువనేశ్వరి కాదు, భువనేషే. ఓకే. సో భువనేష్ టీవీ చూస్తూ మాట్లాడొద్దు. బయటకు వచ్చావా? ఏం చేస్తున్నావు మరి? ఏంటి హలో, విశేషాలు ఏంటి? ఏ విశేషాలు లేవు, మీరు చెప్పాలి. నేనే అడుగుతా భువనేష్, ఇప్పుడు నీకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, ఫ్రెండ్స్ వాళ్ళ అన్న గాని అక్క గాని, లేదా పోనీ నేను తొందరలో ఫారిన్ వెళ్తున్నా చదువుకోవడానికి, అసలు ఫారిన్ లో చదువుకోవడం బెస్ట్ అంటావా, హ్యాపీగా ఇండియాలో చదువుకోవడం బెస్ట్ అంటావా? ఫారెన్ లోనే. ఏ కమాన్, దేనికి ఎందుకు ఫారెన్ లోనే? ఎందుకు? చక్కగా ఏం చేసినా కూడా తెలియదు ఇక్కడ పేరెంట్స్ కి, హ్యాపీగా అక్కడ ఏం చేసినా కూడా మన కోతి పనులన్నీ అక్కడ అట్లేం ఉండదు తెలుసా, అక్కడ ఫారెన్ లో ఎంజాయ్ చేస్తారు వర్క్ తోనే కాదు. సరిపోదు. భువనేష్ చాలా నాటి తెలుసా అన్నాడు. భువనేష్ ఏంటి చెప్పు కమాన్. పక్కన ఎవరబ్బా నీకు? ఫ్రెండ్సా? ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా? 8th క్లాసేనా? 9th, 7th, 6th, 5th వీళ్ళందరు ఫ్రెండ్స్. వీళ్ళందరికి నువ్వు గ్యాంగ్ లీడర్ కదా, నువ్వేం చెప్తే అది నడుస్తుంది. అయితే భువనేష్ హలో, అయ్యో ఒక్కసారి కాన్సన్ట్రేషన్ గా విను. మా సిస్టర్ ఏమో ఫారెన్ వెళ్ళిపోతాను చదువుకోవడానికి అని అంటుంది. అయితే నేను వద్దు, ఇక్కడే పేరెంట్స్ తో ఉందాము, నాతో ఉండు, చిన్నప్పటి నుంచి నాకు సలహాలు అవన్నీ నేనే ఇచ్చేదానమాట ఈమెకి. అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను, సడన్ గా నన్ను వదిలేసి ఒంటరి జీవించేసి వెళ్ళిపోతాను అంటుంది. చదువుకోవడానికి వెళ్తాను అంటున్నా. నేను వద్దంటున్నాను, నువ్వేమంటావు చెప్పు? వెళ్ళిపోమంటాడు భువనేష్ కదా. భువనేష్ వెళ్ళి అక్కడ చదువుకొని రానా? సరే సరే, అతను ఏం అడిగినా సరే వెళ్ళొచ్చు అని అంటాడు అనమాట. అది భువనేష్. ఓకే, సో ఎనీవేస్ భువనేష్ అట్లా ఎంజాయ్ చెయ్యు. హలో, హాయ్. ఆంటీసా? సరే చెప్పు చెప్పు బాబు, చిన్న బాబు చెప్పమ్మా. ఎక్కడి నుండి కాల్? మీ పేరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. నీ పేరేంటి? కిరణ్. కిరణ్. ఓకే. ఏం చేస్తూ ఉంటావు కిరణ్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. పోన్లే అబ్బా, ఈ ఆంటీస్ అనేది వెరీ నార్మల్ చేయడం బెటర్. ఎందుకంటే మాట్లాడేది కూడా ఇంటర్ సెకండ్ అంకులే కాబట్టి. అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్? బ్రేక్ఫాస్ట్ అయిందా? కాలేజ్ పోలేదా ఈ రోజు? అసలు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిందా? హాలిడేస్ అందుకే అడిగా, హాలిడేస్ కాబట్టి. సో హాలిడేస్ లో ఏం చేస్తుంటావు ఇంతకీ అంకుల్? ఆంటీలకి సైట్ కొడతా ఉంటాడు అనమాట, లేదా ఇట్లా ఆంటీస్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అందుకే అంకుల్ నేను అదే అన్నాను కదా అంకుల్, లేదా ఆంటీస్ ఫోన్ చేస్తావని. సరే అంకుల్, యాక్చువల్లీ కాదు విను అంకుల్, ఏమైందంటే అంకుల్ యాక్చువల్ గా నేను అనుకుంటున్నాను అంకుల్ ఫారిన్ వెళ్ళి చదువుకుందామని. నా సిస్టర్ అంటుంది అంకుల్ వద్దు అని. మీరు చెప్పండి అంకుల్ ఏం చేయాలో. అంకుల్ అడగవే, అంకుల్ అయితే బాగా చెప్తారు. అంటే నాకు తెలిసి స్టడీస్ కి అయితే వెళ్ళొచ్చు, నార్మల్ గా అయితే పేరెంట్స్ వదిలేసి వెళ్తాం కష్టమే. వెళ్ళి సెటిల్ అవడం అయితే వద్దంటున్నారు అంకుల్. సెటిల్ అవ్వండి, సెటిల్ అయి మళ్ళీ వచ్చేయండి ఇండియాకి. చెప్పవే అంకుల్ కి, బాగా పెద్ద సలహాలు చెప్తున్నారు. కాదు అంకుల్ నవ్వకండి అంకుల్, ఎందుకంటే నా కెరియర్ విషయం, మీరు అట్లా వద్దు. సరిగ్గా సజెషన్ చెప్పండి. వెళ్ళనా అంకుల్? కానీ అంకుల్ ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీ అన్నయ్య గాని లేదా సిస్టర్స్ గాని ఫ్రెండ్స్ గాని ఆల్రెడీ వెళ్ళి ఉన్నారా ఫారిన్ లో అంకుల్? చాలా మంది అంకుల్ ఉండుంటారు వాళ్ళ రిలేటివ్స్ లో అక్కడ ఫారెన్ లో, అందుకే వెళ్ళిపోమంటున్నారు. కానీ తను వెళ్ళిపోతే మరి నాకు నేను ఎవరితో మాట్లాడాలి? మేము ఫైటింగ్ చేసుకున్నా, ముద్దులాడుకున్నా, పేచి పెట్టుకున్నా మేము ఇద్దరమే కదా. కాదు, అప్పుడైనా ఇలాంటి అంకుల్స్ ఎవరొకరు కాల్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తుండండి. బాయ్.